ఈరోజు మనం దాదాపు 50 ఏళ్ల క్రితం నాటి ఒక సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. 1972లో ఇంగమార్ బెర్గ్మాన్ దర్శకత్వంలో వచ్చిన క్రైస్ అండ్ విస్పర్స్. మన దగ్గర కొన్ని సోర్సెస్ ఉన్నాయి. వికీపీడియా ఆర్టికల్, కొన్ని విమర్శకుల విశ్లేషణలు, ప్రేక్షకుల అభిప్రాయాలు, ఇంకా యూరోపియన్ సైకలాజికల్ సినిమా మీద ఒక ఆసక్తికరమైన వ్యాసం కూడా. వీటన్నిటినీ చూశాక నా మదిలో ఒకటే ప్రశ్న మెదులుతోంది. 1972 నాటి ఒక స్వీడిష్ సినిమా, ఇంత స్లోగా, డిప్రెస్సింగ్గా ఉంటుందని పేరున్న సినిమా ఇప్పటికీ ఎందుకింత సంబంధితంగా ఉంది? దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఈ రోజు మన చర్చలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. కథలోకి ఎక్కువగా వెళ్లకుండా దాని ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, మొదలు పెడదాం. అసలు ఈ సినిమా కథాంశమేంటి? ప్రాథమిక సమాచారం ప్రకారం కథ చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఒక పెద్ద ఇంట్లో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు, అందులో ఒకరు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ చావుకు దగ్గరగా ఉంటారు. మిగిలిన ఇద్దరు ఆమెను చూసుకోడానికి వస్తారు. ఇంతే. కథలో పెద్ద మలుపులు, సంఘటనలు ఏమీ ఉండవు. మరి ఇందులో అంత ప్రత్యేకత ఏముంది? మీరు చెప్పింది నిజమే. బయటకు చూస్తే కథలో ఏమీ లేదనే అనిపిస్తుంది. కాని అసలు కథంతా ఆ ఇంట్లో కాదు, ఆ ముగ్గురు స్త్రీల మనసుల్లో జరుగుతోంది. ఆ అనారోగ్యం, ఆ జ్ఞాపకాలు, ఒకరికొకరు చెప్పుకోలేని బాధలు, వారి మధ్యున్న దూరం, వీటి చుట్టూనే సినిమా తిరుగుతోందన్నమాట. ఇక్కడే మన దగ్గరున్న వ్యాసం ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ దర్శకులు వాళ్ళు బయట ప్రపంచంలో జరిగే యుద్ధాల కన్నా మనుషుల లోపల జరిగే సంఘర్షణల మీద ఎక్కువ దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. అంటే సమాజం నుండి వ్యక్తివైపు? అవును, సంఘటనల నుండి జ్ఞాపకాల వైపు కెమెరా తిరిగింది. క్రైసిస్ అండ్ విస్పర్స్ ఈ మార్పుకు ఒక శిఖరం లాంటిది అని చెప్పొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే యాక్షన్ అంతా బయట కాదు, లోపల జరుగుతోందన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ అంతర్గత సంఘర్షణల్లో ప్రధానంగా ఏ అంశాలను బెర్గ్మన్ చూపించడానికి ప్రయత్నించారు? ప్రధానంగా 3-4 విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, భావోద్వేగ ఏకాంతం. అంటే అందరూ చుట్టూ ఉన్నా కూడా ఒంటరిగా ఫీలవటం. 2, మరణభయం మరియు దాని గురించిన ఆలోచనలు. 3, గడిచిపోయిన జ్ఞాపకాలు, అవి మనల్ని ఎలా వెంటాడతాయనేది. అన్నిటికన్నా ముఖ్యంగా మనుషుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్. అవును, అంటే ఒకరినొకరు ప్రేమించినా ఒకరి బాధను మరొకరు పంచుకోలేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం అనే అంశం ఈ సినిమాలో చాలా బలంగా కనిపిస్తుంది. ఇప్పుడు నాకర్థమవుతోంది. ఇది కేవలం అనారోగ్యంతో ఉన్న ఒక స్త్రీ కథ కాదు, ఇది మానవ సంబంధాలలోని సంక్లిష్టత గురించిన కథ. అయితే మన దగ్గరున్న ఒక విమర్శనాత్మక వ్యాసంలో ఒక మాట ఉంది. ఈ సినిమా అంతర్గత బాధను బయట ప్రపంచంలోని పేదరికం లేదా యుద్ధం అంత తీవ్రంగా పరిగణిస్తోంది అని. ఈ మాట కొంచెం అతిశయోక్తిగా అనిపించట్లేదా? మానసిక వేదన భౌతికమైన కష్టాలతో సమానం ఎలా అవుతుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా మన సమాజంలో బయటకు కనిపించే గాయాలకే విలువ ఎక్కువ కదా? నిజమే. కాలు విరిగితే అందరూ పరామర్శిస్తారు, కాని మనసు విరిగితే ఎవ్వరికీ కనిపించదు. ఆ విమర్శకుడు చెప్పేది సరిగ్గా అదే. బెర్గ్మన్ ఈ సినిమాలో మానసిక వేదనను ఏమాత్రం తక్కువ చెయ్యలేదు. ఒక మనిషి లోపల అనుభవించే ఒంటరితనం, అపరాధభావన, నిస్సహాయత, ఇవి బయట కనిపించే ఏ కష్టం కన్నా తక్కువ కాదు, కొన్నిసార్లు వాటికన్నా ఎక్కువ నరకాన్ని చూపిస్తాయని ఆయన నమ్మకం. దాన్ని తెరపై అంత పచ్చిగా, నిజాయితీగా చూపించడమే ఈ సినిమా గొప్పతనం. నాకు ఈ సినిమా గురించి చదువుతుంటే ఒక విచిత్రమైన విషయం తెలిసింది. ఇందులో మాటల కన్నా మౌనమే ఎక్కువట. ఒక సినిమాలో మాట లేకుండా కథ ఎలా చెబుతారు? ఇది వినడానికే కొంచెం వింతగా ఉంది. ఇది పెద్ద రిస్క్ కాదా? ఖచ్చితంగా రిస్కే. కానీ బెర్గ్మన్ ఆ రిస్క్ను ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకున్నారు. ఈ సినిమాలో నిశ్శబ్దమంటే కేవలం డైలాగ్స్ లేకపోవడం కాదు, అదొక పాత్ర, అదొక భాష. ఒక భాష నిశ్శబ్దమే చూపిస్తోంది. వారు పంచుకోలేని రహస్యాలను, అణచివేసుకున్న కోపాన్ని, చెప్పలేని ప్రేమను. ఆ మౌనమే మనకు వినిపిస్తోంది. కొన్నిసార్లు 100 మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క క్షణం నిశ్శబ్దం చెప్పగలదు. ఆ నిశ్శబ్దం ప్రేక్షకుడిని అసౌకర్యానికి గురిచేస్తోంది. వాళ్ళని కూడా ఆ గదిలో 4వ వ్యక్తిలా కూర్చోబెడుతుంది. వాళ్ల బాధలో మనల్ని కూడా భాగం చేస్తోంది. వావ్! అంటే మనం కేవలం వింటున్నదే కాదు, చూస్తుంది కూడా అంతే ముఖ్యమన్నమాట. మరి ఈ మౌనాన్ని, ఈ అంతర్గత సంఘర్షణను తెరపై చూపించడానికి బెర్గ్మన్ ఎలాంటి విజువల్స్ వాడారు? రంగుల గురించి ఏదో ప్రత్యేకంగా ఉందని మన దగ్గరున్న మెటీరియల్లో ఉంది.
ముఖ్యంగా ఎరుపు రంగు గురించి. అవును. ఈ సినిమా విజువల్ స్టైల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరిగినా మనకు అస్సలు బోరుగొట్టదు. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది. మీరన్నట్లు ఎరుపు రంగు ఈ సినిమాకు ప్రాణం. అలాగా? దాదాపు ప్రతి గది, గోడలు, కార్పెట్లు అన్నీ ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఆ ఎరుపు రంగును బర్గ్మాన్ ఆత్మ యొక్క రంగుగా అభివర్ణించారు. ఆత్మ యొక్క రంగు. అవును. అది కొన్నిసార్లు ప్రేమను, ఆప్యాయతను సూచిస్తే మరికొన్నిసార్లు రక్తాన్ని, హింసనో, అణచివేతకు గురైన కోపాన్ని ప్రతిబింబిస్తోంది. పాత్రలు తెల్లని దుస్తుల్లో ఉన్నప్పుడు ఆ ఎరుపు బ్యాక్గ్రౌండ్లో వాళ్లు మరింత ఒంటరిగా, నిస్సహాయంగా కనిపిస్తారు. అంటే ఇది కేవలం అందం కోసం చేసిన టెక్నిక్ కాదు. కాదు, ఇది కథలోని భావోద్వేగాలను రెట్టింపు చేయడానికి వాడిన ఒక శక్తివంతమైన సాధనం. అంటే మాటలు లేని చోట రంగులతో మాట్లాడారన్నమాట. కెమెరా పనితనం కూడా చాలా నియంత్రితంగా, స్లోగా ఉంటుందని చదివాను. దీని వెనుక ఉద్దేశ్యమేమై ఉంటుంది? ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది. ప్రేక్షకుడిని ఒక ధ్యాన స్థితిలోకి తీసుకెళ్లడం. వేగంగా కదిలే కెమెరాలు, ఫాస్ట్ కట్స్ మనల్ని కథ నుండి బయటకు లాగుతాయి కదా? అవును. అని బర్గ్మన్ కెమెరా చాలా నెమ్మదిగా కదులుతుంది. పాత్రల ముఖాలపై చాలాసేపు ఆగుతుంది. వాళ్ల కళ్లలోకి సూటిగా చూస్తుంది. దీనివల్ల వాళ్ల ముఖంలో పలికే ప్రతి చిన్న భావం, ప్రతి కన్నీటి చుక్క మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం వాళ్ల ఆలోచనలను చదవడానికి ప్రయత్నిస్తాం. ఆ స్లో పేస్ మనల్ని సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ నుండి తీసి ఆ పాత్రల మానసిక స్థితిని అనుభవిస్తున్నామనే స్థితికి తీసుకువెళ్తుంది. వింటుంటేనే చాలా తీవ్రమైన అనుభవంలా ఉంది. మరి ఇంత లోతైన, కళాత్మకమైన సినిమా పట్ల అప్పటి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? మన దగ్గర కొన్ని ప్రేక్షకుల అభిప్రాయాలున్నాయి. ఒకరిలా అన్నారు, ఇది భావోద్వేగపరంగా చాలా తీవ్రమైన మరియు లోతైన ఆత్మ పరిశీలనతో కూడిన సినిమా. ఇంకొకరు, చూడటానికి సులభం కాదు, కాని జీవితంలో మరచిపోలేని అనుభవం అని రాశారు. ఈ రెండు మాటలు ఒకదానికొకటి విరుద్ధంగా అనిపిస్తున్నాయి. చూడటానికి కష్టంగా ఉన్న సినిమా మరుపురానిదినే ఎలా అవుతుంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. మనలో చాలామంది సినిమాలను వినోదం కోసం మన కష్టాలను మర్చిపోవడానికి చూస్తాం. కానీ క్రైస్ అండ్ విస్పర్స్ లాంటి సినిమాలు దానికి పూర్తి విరుద్ధం. అంటే అవి మనల్ని మన లోపలికి చూసుకోమంటాయి. మన భయాలను, మన బలహీనతలను మన ముందు పెడతాయి. అది ఖచ్చితంగా కష్టమైన అనుభవమే, అసౌకర్యంగా ఉంటుంది. కానీ ఆ ప్రక్రియ పూర్తయ్యాక మనం ఏదో సాధించామనే భావన కలుగుతుంది. మానవ స్వభావంలోని ఒక చీకటి కోణాన్ని ధైర్యంగా చూశామనే తృప్తి మిగులుతుంది. నిజమే. సులభంగా దొరికే ఆనందం కన్నా ఒక కష్టమైన అనుభవం నుండి మనం నేర్చుకునే పాఠం మనతో ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే ఆ ప్రేక్షకులు అలా అని ఉంటారు. చూడటం కష్టం, కాని ఆ అనుభవం ఇచ్చే పాఠం మరుపురానిది. నిజమే. కాని ఈ రోజుల్లో అంత ఓపిక ఎవరికుంది? అంత స్లోగా ఉండే సినిమాను చూడ్టానికి చాలామంది ఇష్టపడకపోవచ్చు కదా. మరి అప్పట్లో కూడా ఇదందరికీ నచ్చిందా, లేక ఇది కేవలం కొంతమందికే పరిమితమైన సినిమానా? ఆశ్చర్యకరంగా ఈ సినిమా బర్గ్మాన్ కెరియర్లో అతిపెద్ద కమర్షియల్ హిట్స్లో ఒకటి. ఓ అలాగా. అవును. విమర్శకుల ప్రశంసలతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా దీన్ని బాగా ఆదరించారు. దీనికి ఒక కారణముండొచ్చు. ఆ కాలంలో వియత్నాం యుద్ధం, సామాజిక అశాంతి వంటి వాటితో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. బయట ప్రపంచంలోని గందరగోళం కన్నా అంతర్గత ప్రపంచంలోని నిజాయితీ వారికెక్కువ కనెక్ట్ అయ్యుండొచ్చు. ఈ సినిమా మానవ బాధను ఏ వర్గానికో, దేశానికో పరిమితం చేయకుండా ఒక సార్వత్రిక అనుభవంగా చూపించింది. ఆ నిజాయితీయే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే ఇది యూరోపియన్ ఆర్ట్ సినిమాలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మైలురాయి అనడానికి నిర్దిష్ట కారణాలేమైనా ఉన్నాయా? అంటే ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలపై దీని ప్రభావం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. 3 విధాలుగా ఇది ఒక మైలురాయి. మొదటిది, ఇది స్త్రీల మానసిక ప్రపంచాన్ని అత్యంత లోతుగా, గౌరవంగా చూపించింది. వాళ్లను కేవలం కథానాయకుడికి సహాయపడే పాత్రలుగా కాకుండా వారి సొంత ఆలోచనలు, సంఘర్షణలు ఉన్న సంపూర్ణమైన మనుషులుగా చిత్రీకరించింది. రెండోది, 2 అంతర్గత వేదనను కథాంశంగా తీసుకోవచ్చని, దానికి కూడా కమర్షియల్ విజయం సాధ్యమేనని నిరూపించింది. 3 విజువల్ లాంగ్వేజ్, అంటే రంగులు, లైటింగ్, కెమెరా యాంగిల్స్ ద్వారా కథ చెప్పడంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. అంటే మనం చూసే ఇప్పటి దర్శకుల మీద కూడా దీని ప్రభావం ఉందంటారు? ఖచ్చితంగా.
ఈ రోజు మనం చూసే ఎంతో మంది దర్శకుల సినిమాల్లో, ఉదాహరణకు లార్స్ వాన్ ట్రయర్ లేదా టెరెన్స్ మాలిక్ వంటి వారి సినిమాల్లో బర్గ్మన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ చర్చ మొత్తాన్ని క్రోడీకరిస్తే క్రైస్ అండ్ విస్పర్స్ అనేది కేవలం చూసి వదిలేసే సినిమా కాదు, అదొక అనుభవం. అవును, మాటలకందని మానవ వేదనను, సంబంధాలలోని నిశ్శబ్దాన్ని రంగులు, కెమెరా మరియు మౌనం ద్వారా మనకు చూపించే ఒక కళాఖండం. సరిగ్గా చెప్పారు. దాని శక్తి అంతా దాని అంతర్ముఖ దృష్టిలో. అది ప్రేక్షకుడి నుండి కోరుకునే ఓపిక, ఆలోచనలో ఉంది. అది మనల్ని సున్నితంగా పలకరించదు, మనల్ని గట్టిగా కుదిపేస్తుంది, మనల్ని మనతోనే ముఖాముఖిగా నిలబెడుతుంది. అందుకే 50 ఏళ్ల తర్వాత కూడా అది ఒక పాత సినిమాగా కాకుండా ఒక శాశ్వతమైన పాఠంలా నిలిచిపోయింది. ముగించే ముందు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. ఈ సినిమా నిశ్శబ్దాన్ని, అంతర్గత భావాలను కథ చెప్పడానికి వాడుకుంది. ఒకవేళ కథ అంటే కేవలం సంఘటనల సమాహారం కాకుంటే మరి దాని నిర్వచనమేంటి? మన జీవితాల్లో మనం ఎప్పుడూ బయటకు చెప్పనివి, మనసులోనే దాచుకునేవి ఎన్నో ఉంటాయి. మన భయాలు, మన ఆశలు, మన పశ్చాత్తాపాలు. బహుశా అవన్నీ కూడా వాటికవే ఒక్కో కథ కావచ్చు, ఎవరికి వినిపించని కథలు. వాటిని వినడానికి ప్రయత్నిస్తే మన గురించి మనకేం తెలుస్తుంది? ఆలోచించండి.